ఆర్కే స్పెషల్ డ్రైవ్. నేను ఫాతిమా. రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భారత్ డిజిటల్ విప్లవాన్ని మరింత బలపరిచే దిశగా మరో చారిత్రాత్మక అడుగు పడింది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ క్లౌడ్ భారత్తో పెట్టుబడులు పెంచుతూ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణాన్ని ప్రపంచ డేటా మ్యాప్పై నిలబెట్టే దిశగా ముందుకు వస్తోంది. ఇక గిగావాట్ స్థాయి డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ అధికారికంగా ప్రకటించారు. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమం ఈ కీలక ప్రకటనను వేదికైంది. ఇక ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఇక రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ సహా గూగుల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న డేటా వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు భారత్ డిజిటల్ భవిష్యత్తులో గేమ్ చేంజర్గా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత చైతన్యవంతం చేస్తూ డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ సేవల్లో భారత్ కీలక కేంద్రంగా ఎదగడానికి ఈ నిర్ణయం పునాది వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశానిర్దేశాల మేరకు దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల అభివృద్ధికి ఊతమివ్వాలన్న లక్ష్యంతో భారత్ ఏఐ శక్తి కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖలో ప్రపంచ స్థాయి గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల గర్వంగా ఉందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు. 2029 నాటికి పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తాం. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా అభివృద్ధి చేసి ప్రపంచ డేటా లింకులను ఇక్కడి నుంచే నిర్వహించాలన్నది మా ప్రణాళిక అని స్పష్టం చేశారు. భారతదేశం డేటా సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, ఏఐ అనుసంధానంలో వేగంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీకి భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. క్లౌడ్ టెక్నాలజీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ మిళితంగా ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిజిటల్గా పునర్నిర్మించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గూగుల్ నిర్ణయం విశాఖను సాంకేతిక నగరంగా మరింతగా స్థిరపడడమే కాకుండా భారతదేశం టెక్ హబ్గా ఎదగడానికి గట్టి పునాదిగా నిలవనుంది. ఇదే అంశానికి గురించి మనతో చర్చించడానికి మనతో ఉన్నారు పీలా వెంకటలక్ష్మి, వైసీపీ నేత, ఈమని సూర్యనారాయణ, టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా.
పద్మ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇక చూసుకున్నట్లయితే వెంకటలక్ష్మి గారు, మీ 5 ఏళ్ల కెరీర్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు తేలలేకపోయారు అంటే మీ సమాధానం చెప్పండి. ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, పద్మ గారికి, అలాగే బీఆర్కే ప్రేక్షకులందరికీ, యాజమాన్యం వారికి, అలాగే ప్యానెల్లో నాతో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు గూగుల్ సమ్మిట్లు పెట్టడం జరిగింది విశాఖపట్నంలో. విశాఖపట్నాన్ని గ్లోబల్ హబ్ గా చేయాలని అనేకమైనటువంటి పెట్టుబడుల్ని ఆయన తీసుకొని రావడం గతంలో జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఏదో ఆంధ్ర రాష్ట్రానికి ఇదే మొట్టమొదటిసారిగా ఒక పెద్ద బంపర్ ఆఫర్ లాగా ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు అప్పుడు మొదలుపెట్టిన పనులు ఇప్పటికీ కూడా పూర్తి కాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మేము చేస్తామని అంటే, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా పనికిరాదు, విజయవాడ అనే పరిపాలనా రాజధానిగా ఉండాలి అని చెప్పి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ, ఈరోజు ఇది గూగుల్ వారితో ఒప్పందం చేసుకునేటువంటి విషయం చూసినట్టయితే ఈరోజు 88,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకొని వస్తారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ హబ్ గా చేస్తారు. అలాగే లక్షల ఉద్యోగాలు కానీ విశాఖపట్నానికి ఒక మంచి డెవలప్మెంట్ ఇదిగా తీసుకొని వస్తారంటే మంచిదే. కానీ ఇది జరగాలి కదా. ఇది ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పనివి కూడా ఇప్పుడు జరగలేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏ హామీలు అయితే ఇచ్చి వచ్చిందో అవి పక్కన పెట్టడం ఒక ఎత్తు అయితే, నిన్న మేము ఒక ఉద్యమం చేసాం, కల్తీ మద్యం మీద. దాన్ని అరికట్టాలి. ముందు ఈ కల్తీ మద్యం తాగి వీళ్ళు చేసే డెవలప్మెంట్ చూడటానికి ఈ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బ్రతుకుంటారో లేదో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. కనుక ఇదేది కూటమి ప్రభుత్వం చేసినటువంటి సాధించిన విజయం కింద వాళ్ళు ఏదో సొంత డబ్బా కొట్టుకున్నంత మాత్రాన దీని వల్ల పెద్దగా ఒరిగిపోయేది అయితే మాత్రం ఏమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమ్మిట్లు చాలా సార్లు పెట్టారు. అనేకమైన పెట్టుబడులు తీసుకొని వచ్చారు. అనేకమైనటువంటి మాల్స్ కూడా విశాఖపట్నంలో ఎన్ఆర్బిట్ మాల్ వంటివి కానీ అనేకమైనటువంటి డెవలప్మెంట్ పనులకి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ పాలిటిక్స్, ఒక ఇష్యూ జరుగుతుందంటే ఇంకోటి నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఒకటి ప్రారంభించడం, అది వెంటనే ఎత్తేయడం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇది జరగాలి కదా, 29కి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే 29కి కూడా మేమే రావాలనే ఉద్దేశంతో ప్రజలను మభ్య పెట్టడంలో ఇది ఇంకో విషయంగా మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధితో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు 3వ సారి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పక్కన పెట్టి చూస్తే గనక ఒక నిజంగా విజన్ ఉన్న నాయకుడు అని చెప్పుకోవడానికి తప్ప, హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, అమరావతి నేనే అభివృద్ధి చేశాను, విశాఖపట్నాన్ని కూడా ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం మీద ఆయనకి ప్రేమ పుట్టుకుని వచ్చింది. ఇప్పుడు విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా ఒకవేళ అక్కడ రాజధాని కట్టలేకపోతే విశాఖపట్నమే కరెక్ట్ ప్లేస్ అని చెప్పి అందరూ భావిస్తున్నారు. కనుక ఈ రోజు విశాఖపట్నం మీద ఆయన కొత్తగా ప్రేమ పుట్టుకుని వచ్చి ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇవి అయితే మేము నమ్మడానికి సిద్ధంగా లేము. ఇవి జరిగినప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడా చేసే పరిస్థితులు ఏమీ ఉండవు. కాబట్టి ఇవి తూతూ మంత్రంగా ముందుకు వెళ్లే తప్ప ఇవేమి కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే మరి జరగవని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్. వెంకటలక్ష్మి గారు మనతో పాటు టీడీపీ అధికార నేత కూడా ఉన్నారు, సూర్యనారాయణ గారు. ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇక గూగుల్ క్లౌడ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్ట్ అసలు ఏ స్థాయిలో ఉండబోతుందంటారు? ఫాతిమా గారు, ముందుగా మీకు, బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కి, అలాగే సోదరి వెంకటలక్ష్మి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ వెంకటలక్ష్మి గారి నాలెడ్జ్ చూస్తుంటే వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జి, గత ప్రభుత్వంలో వాళ్ళ ఐటీ శాఖ మంత్రి విశాఖవాసి ఐటీ శాఖ మంత్రి గారి నాలెడ్జి, వెంకటలక్ష్మి గారి నాలెడ్జి కూడా కేవలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గల్లీకి మాత్రమే పరిమితమైనవి. వీళ్ళకి జాతీయ స్థాయి వాస్తవాలకు కూడా అర్థమైనటువంటి స్థితిలో లేదు. సోదరిని చూస్తే నాకు చాలా జాలేస్తోంది వాస్తవంగా. ఎందుకనంటే ఎన్నో సమ్మిట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ సమ్మిట్లకు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ వాలంటీర్లను తీసుకొచ్చి కోట్లేసి సూట్లేసి కూర్చోబెట్టి సాయంత్రానికి వాళ్ళ నాయకులే ఎన్నో లీకులు ఇచ్చి ఎవరు ఈ సమ్మిట్లకు వచ్చి ఎంఓఈలు చేసుకున్నారని చెప్పేసి దాని మీద అప్పట్లోనే ఎన్నో మనం చిత్రాలు చూసాము. వాళ్ళ ఐటీ శాఖ మంత్రి గారి నాలెడ్జ్ ఏంటంటే ఇప్పుడే గుడ్లు పెట్టిన కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పొదగాలి కదా అని వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ లాంగ్వేజ్ ఆ స్థాయిలో ఉంటుందండి. ఆ స్థాయి గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వెంకటలక్ష్మి గారు అన్నారు ఒక మాట, మేము నమ్మట్లేదని. వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తల నమ్మకాలతో పనిలేదండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల చిల్లర ఆంధ్రులు చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తున్నారు. వెంకటలక్ష్మి గారు అన్నారు చంద్రబాబు గారు 3వసారి ముఖ్యమంత్రి అండి, కాదమ్మా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజనరీ లీడర్ చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తడవ ఆయనతో పాటుగా మీరేదైతే ఒకప్పుడు వ్యాఖ్యానం చేసి ట్రోల్ చేశారో మా యువ నేత యువగళం అధినేత యువగ నాయకుడు లోకేష్ గారు మానవ వనరులు ఐటీ శాఖ 2 కీలకమైన శాఖలను తీసుకున్నారు. చాలా మంది అనుకుంటారు విద్యాశాఖ అనుత్పాదక వ్యయం కనుక అక్కడ ఖర్చు పెట్టడానికి వీల్లేదని. కానీ దాని మానవ వనరుల శాఖగా మార్చి రాబోయే భావి భారత విద్యార్థుల్ని, భావి భారత యువతని, భావి భారత శక్తిని తయారు చేసేటువంటి కీలకమైన మానవ వనరుల శాఖ చేతిలో పెట్టుకుని ఎన్నో వినూత్నమైన మార్పులతో విద్యా వ్యవస్థని పరుగులు పెట్టిస్తున్నారు గత సంవత్సరంన్నరగా లోకేష్ గారు. మీరేం చేశారు? పల్లెటూళ్ళలో ఉన్న స్కూళ్ళు మూయించేసి 3.5 కిలోమీటర్ల దూరంలో పెట్టి చదువుకి దూరం చేసి పేద విద్యార్థులను దూరం చేసినట్టు ఘనత మీ జగన్మోహన్ రెడ్డి గారికి, మీ నాయకత్వానికి దక్కింది, వైసీపీ నాయకత్వానికి. ఇవాళ 16,000 టీచర్ ఉద్యోగాల్ని రిక్రూట్ చేసి ఛాలెంజ్గా మీరు ఎన్ని కోర్టులో కేసులు అడ్డంకు ఇచ్చినా రిక్రూట్మెంట్ చేసి నిన్న 16,000 మంది కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. అలాగా యువతని ఉద్యోగాల్లో బాట పట్టిస్తూ విద్యార్థుల్ని స్ఫూర్తివంతమైన విద్య. ఫాతిమా గారు మీరు గమనించారో లేదో, ఇంటర్మీడియట్ లో ఎన్నో ఆశ్చర్యాలు తీసుకొచ్చారండి. ఇవాళ సైన్స్ వాడు మ్యాథ్స్ తీసుకోవచ్చు, మ్యాథ్స్ తో పాటు సైన్స్ తీసుకోవచ్చు. ఇలాగంటే రాబోయే కాలంలో చదువు నిజంగా క్వాలిటీతో కూడి చదువు పూర్తిగానే ఉద్యోగంలో ఒక నైపుణ్యం కలిగించేటువంటి విద్యా విధానానికి రూపకల్పన చేసినటువంటి ఘనత ప్రపంచంలో లోకేష్ గారికి చెందుతుంది. అలాగే లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యావేత్త. మరి జగన్మోహన్ రెడ్డి గారి లాగా అసెంబ్లీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని 100 సార్లు పిచ్చి గొప్పలు చెప్పుకోవాలా. ఆయన క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ. ఆ స్థాయిలోనే ఇవాళ ఒక గూగుల్ సంస్థ లాంటి గొప్ప సంస్థ 1 గిగాబైట్ సామర్థ్యంతో 90,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఇచ్చేటువంటి ఒక ప్రెస్టీజియస్ సంస్థ కేంద్ర ఆర్థిక మంత్రి గారు, రైల్వే మంత్రి గారి సమక్షంలో ఎంఓయూ చేసుకుంటే ఇది జరగాలి కదా, ఇది కుదరాలి కదా అని సోదరి వెంకటలక్ష్మి గారు మాట్లాడుతున్నారంటే వైసీపీ వాళ్ళ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో మీరు మరి బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఇంకా మారలేదు, వాళ్ళు మారరు ఎంతసేపటికి. వాళ్ళు బురదలో మాత్రమే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, అధపాతాళంలోనే వైసీపీ ఆలోచనలు ఉంటాయి. ప్రపంచం అంతరిక్షంలో గురుసుకెళ్తున్నా వైసీపీ నాయకుల ఆలోచనలు అధపాతాళంలోకి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎదిగి సమాజాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని అధపాతాళంలోకి గత 5 ఏళ్లలో నెట్టేశారు కనుక వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి, వాళ్ళ దృక్పథం అలాగే ఉంటాయి. అటువంటి ప్రఖ్యాతి వచ్చిన ఇవాళ నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మక దినోత్సవంగా ఈ రోజుని భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే గూగుల్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థ 90,000 కోట్ల పెట్టుబడితో గిగాబైట్ గా ఏఐకి హబ్ గా తీసుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి, నాలెడ్జ్ కి విశాఖ ఒక కేంద్రంగా తీసుకొస్తున్నారు. రాజధాని పేరుతో విశాఖను ధ్వంసం చేసి అక్కడ భూములను కొట్టేసి కేవలం 600 కోట్ల రూపాయలతో కొండ మీద వాళ్ళ ప్యాలెస్ కట్టుకోవడం తెప్పించి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశాడు? అదే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని కట్టుకోవడం తెప్పించి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏ ఉత్పాదకం చేయలేదు, ఏ అభివృద్ధి చేయలేదు. ఆఖరికి పులివెందులో ఆయన నియోజకవర్గంలో బస్ స్టాండ్ కూడా పునాదుల దగ్గరే ఆగిపోయింది. పార్టీ కార్యాలయాలు, ఆ రిషికొండ ప్యాలెస్, ఆ తర్వాత రంగులు వేసుకునే పిచ్చి, అన్నింటి మీద రంగులు వేసుకునే పిచ్చి, ఈ 3 అభివృద్ధి చేయటము వాళ్ళు సంపాదించడం. అట్లాగే జంగారెడ్డిగూడెంలో వాళ్ళ హయాంలోనే కల్తీ మద్యం దాకా 23 మంది చచ్చిపోయారు. నిన్న కల్తీ మద్యం కేసులో మూలాలు తీసుకుంటే జోగి రమేష్ గారి దగ్గరకు వచ్చినాయి. జోగి రమేష్ గారి అనుచరుడు వాస్తవాలన్నీ బయట పెట్టేప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి గారి నోట మాట లేదు, వైసీపీ నాయకుల నోట మాట లేదు. ఇప్పుడు అక్షరం అగైతనం అన్న ఫాతిమ గారు ఒక్క నిమిషం అమ్మా, అక్షరం ముక్కన్నా ఉండాలి, అగైతనం అన్నా ఉండాలి అంటారు. అక్షరం ముక్కతో, నాలెడ్జ్తో రాష్ట్రాన్ని అభ్యుదయ పదంలో నడిపించేది తెలుగుదేశం పార్టీ అయితే, అగాయితనంతో గొంతులేసుకుని అరిచి గగ్గోలు పెట్టేటువంటిది వైసీపీ నాయకగణం.
అటువంటి నాయకగణం గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు అభివృద్ధిని, పరిశ్రమల్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారమ్మా. రైట్. సూర్యనారాయణ గారు, ఇప్పుడు వైసీపీ నేత వెంకటలక్ష్మి గారితో కూడా మాట్లాడి ఆవిడ వర్షన్ కూడా తెలుసుకుందాం. అవునండి వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే అభివృద్ధిని సహించలేకే విమర్శలు చేస్తున్నారని అనేది ఒక వాదన అని, దీనికి మీరేమంటారు? ఈరోజు టీడీపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఆకాశంలోని గతంలో చెప్పేవారు పెట్టను చూసి కిందన మసాలా నూరుకున్నారండి. అలాంటి సామెత గుర్తుకొస్తుంది నిజంగా. ఇప్పుడు 90,000 కోట్లు 88,000 కోట్లు ఇప్పుడే తెచ్చి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇప్పుడే కాళ్ళు ఎగరేసి ఫీల్ అయిపోతున్నటువంటి తెలుగుదేశం నాయకులు. గతంలో అచ్యుతాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీస్ కానీ, అంతకు ముందు విశాఖపట్నానికి తెచ్చినటువంటి అభివృద్ధి మిగతా వాళ్ళతో చేసినటువంటి ఒప్పందాలు కానీ ఏమి కూడా ఈ తెలుగుదేశం నాయకులకి ఏమి గుర్తుండవు. ఎందుకంటే అంతకు ముందు 2018 వరకు ఐటీ మంత్రిగా చేసినటువంటి నారా లోకేష్ గారు ఐటీ సెజ్ లో ఎన్ని భూముల్లో కుంభకోణం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. మొన్న లూలు మాల్ విషయంలో కూడా భూములు ఎలాగా రూపాయికి దారదత్తం చేశారో మీ వరకు కూడా మీకు కూడా తెలుసు. ప్రెస్కే కాదు, ప్రజలకు అందరికీ తెలుసు. ఈ రోజు వైసీపీ నాయకులు నమ్మకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ మమ్మల్ని నమ్ముతా ఉన్నారని. అంత బాగా నమ్మినప్పుడు, మీ పరిపాలన అంత బాగా ఉన్నప్పుడు, 4వ సారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోటీ చేసినప్పుడు మీకెందుకు పొత్తులు కావాల్సిన అవసరం? మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పెట్టుకొని పొత్తు పెట్టుకొని గెలవాల్సిన అవసరం మీకు లేదు. అలాంటప్పుడు మీరు దమ్ముగా ఒక్కరిగానే మీరు ముందుకు వచ్చారు. ఎందుకంటే మీలో మీకే తెలుసు. ఎందుకంటే మేము మాట్లాడేవన్నీ అబద్ధాలు, మేము ఇచ్చేవన్నీ అబద్ధాలు, ప్రజలు మోసం చేసే విధంగా వెళ్ళేటువంటి పథకాలు, మేము చెప్పిన మాట మీద నిలబడలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. మిగతా నాయకులను ఎక్కడా కనబడకుండా తండ్రి కొడుక్కి పెద్ద పెద్ద శాఖల్లో మంత్రించి తండ్రి కొడుకు కూర్చున్నటువంటి చరిత్రలు మాకు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకొని తెలుగుదేశం నాయకులు జేబులు నింపుకునే విధంగా కుంభకోణాలు చేసి కోట్లు కొల్లగొట్టే విధంగా చేయడానికి ఇలాంటి పెట్టుబడులు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజు విద్య విషయంలో గాని, వైద్యం విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని మీరు ఏ స్టాండ్ తీసుకొని ఉన్నారని చెప్పి సందర్భం ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీలు ఏవి 100% ఫుల్ఫిల్ గా మీరు ఫిల్ చేస్తున్నారు అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మాకంటే మీరు మేధావులు కనుక ఇప్పుడే చెప్పారు. మాది గ్రామానికి సరిపడినటువంటి నాలెడ్జ్, మీదేమో బాగా హైటెక్ కి విదేశాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు, కూటమి ప్రభుత్వం కనుక మిమ్మల్ని నమ్మి ఏదోలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇచ్చిన అధికారాన్ని ఈ రోజు మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ సొంత నాయకులు బాగుపడే విధంగా, మీ సొంత కార్యకర్తలు బాగుపడే విధంగా ఈ రోజు ప్రజలు కన్నీరు పెట్టించే విధంగా మీ పరిపాలన ఉంది. అది లేదని మీరు చెప్పినా కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో గెలుస్తామని మీ తెలుగుదేశం నాయకులు అడిగినా సరే నెక్స్ట్ మీరే వస్తారని చెప్పి మాకు చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు జరుగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కాలేజెస్ కానీ, పిల్లలు కానీ అప్పుడు చెప్తా ఉన్నారు స్కూల్ మూయించారు. ఈ రోజేమో అప్పుడు స్కూల్స్ చూడండి, మీరు ఉన్నప్పుడు ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలంటేనే టాయిలెట్ లేనటువంటి పరిస్థితుల తర్వాత నాడు నేడని చెప్పి స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్ కి ధీటుగా లోపల పిల్లలు, పేద పిల్లలు కూడా దర్జాగా చదువుకునేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించుకుంటూ నిరంతరం అనేక విషయాల్లో అభివృద్ధి పదవులను నడిపించడం చూసి ఓర్చుకోలేక మీరు సింగిల్ గా గెలిచే ధైర్యం దమ్ము లేక ఈ రోజు కూటమి పెట్టుకొని గెలిచారు. ఓకే, కానీ ఇప్పుడు పెట్టుబడులు తెచ్చేసారంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే విధంగా ఎవరు కూడా లేరు. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు మేము చాలా అభివృద్ధి చేసాం, ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని. ఇప్పుడు మింగడానికి మెతుకులు లేవు కానీ మీసాలకు సంపెంగ నూనె అనే సామెత ఉన్నట్టుగా ఈ రోజు ఉన్న ప్రజలకు మాత్రం మేము ఉద్యోగాలు 16,000 మందిని ఇక్కడ నిన్న జాయిన్ అయ్యారని చెప్తారు. మీరు చెప్పిన ప్రామిస్ ఏంటి? ఎలక్షన్ ముందు మెగా డిఎస్సి అని చెప్పారు. మెగా డిఎస్సి లేకుండా ఇప్పుడు దగా డిఎస్సి చేసి 16,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సొంత డబ్బా కూడా మీకు సోషల్ మీడియాలో మీ ప్రచారానికి ఉన్నటువంటి శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మీకు లేదు. కూటమి ప్రభుత్వం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ నిబద్ధత మీకు లేదు. అన్న మాట తప్పడం తప్ప మీరు చేసేది వంటిది ఏది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం,
లేదంటే నాయకుల మీద బురద జల్లడం తప్ప మీరు కోట్లు కోట్లు కేంద్రం నుంచి ఆ బ్యాంకుల నుంచి తెచ్చి మిగతా డబ్బు అంతటిని కూడా మీరు పక్కదోవ పట్టించే విధంగా పథకాలను తూతు మంత్రంగా మీరు ఈ రోజు అమలు చేస్తున్నారు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. మీ కల్తీ మద్యం తాగి రోజు ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది గోల్డ్ షాపులు బంగారు షోరూముల కంటే కూడా మిన్నగా ఈ రోజు గోల్డ్ వైన్ షాపులు పెట్టే పరిస్థితి ఉంది. 5 లక్షలు ఇస్తే వాడవాడికి గల్లీ గల్లీకి ఎవరు తీసుకెళ్లి 5 లక్షలు ఇచ్చినా కూడా మీరు బెల్ట్ షాపులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ అభివృద్ధిని చూడడానికి పాపం బతుకుంటారా లేదంటే పైకి వెళ్ళిపోతారా అని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు తాగినటువంటి వ్యక్తులు మేము మంచి మద్యం తాగామా లేదంటే కల్తీ మద్యం తాగామా అని కూడా ఆలోచించుకుని చాలా మంది భయపడి మీ దయ వల్ల చాలా మంది మానేసేటువంటి పరిస్థితి. అదొకటి మాత్రం మీరు మంచి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కాకపోతే చాలా మందిని పైకి పంపిస్తున్నారు కనుక దీని మీద మీరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మీరు తెలుగుదేశం నాయకుల మీద చర్యలు తీసుకోండి. లేనిపోయిన విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎప్పుడు లోపలేద్దాం. దీని మీద మానేసేసి మీరు డైవర్ట్ పాలిటిక్స్ మానేసి ఏదో 3-4 కలిసి ఏదో బాధపడి మీరు గద్దెనెక్కారు కాబట్టి దాన్ని నిజాయితీతో నిబద్ధతతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంక్షేమం కొరకు మీరు పాటు పడాలని మీరు పని చేయాలని మేము మీకేమో సూచన చేస్తున్నాం. అలా చేయకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే మీ మంత్రి, మీ ఐటీ మంత్రి మా ఐటీ మంత్రి కంటే చాలా నాలెడ్జ్ ఉన్న మంత్రి. ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకుగా మంత్రి అయిన ఆయన కాబట్టి నాలెడ్జ్ ఎక్కువే ఉండొచ్చు మరి. కాబట్టి కింద స్థాయి నుంచి వచ్చి అన్ని తెలుసుకుని ఉన్నటువంటి మంత్రి కాదు కాబట్టి ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి కొంచెం ఎక్కువగా ఆయన నాలెడ్జ్ బాగానే ఉంటుంది. మీరు తప్పకుండా మీరు సూచన చేయండి, బాగా పరిపాలించమనండి, కుంభకోణాలు తగ్గించి చేయమని చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సుభిక్షలో నడిపించే పరిపాలనగా మీరు ఉండాలని మేము కోరుకుంటూ ఆ రకంగా పరిపాలించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైట్ అండి. సూర్యనారాయణ గారు, ఇక చూసుకున్నట్లయితే విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా అభివృద్ధి చేయడంలో గూగుల్ లక్ష్యం ఏంటంటారు అసలు? గూగుల్ లక్ష్యం చెప్పే ముందు వెంకటేశ్వర గారి క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పరిశ్రమలు తెచ్చిచ్చారు. ఆ చెప్పే పరిశ్రమలు చెప్పే దమ్ము వెంకటలక్ష్మి గారికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఉందా? విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని అత్యంతంగా నాశనం చేసేసి ఆ స్థలాలు ఆక్రమించాలని చేసిన కుట్రకి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో 12,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయూతనందించి 30% ప్రొడక్షన్ లోంచి 75 ప్రొడక్షన్ లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ తెచ్చింది వాస్తవం కాదా? విశాఖపట్నం ప్రజలకు తెలుసు. పేలా వెంకటలక్ష్మి గారు కూడా విశాఖపట్నం వాడితే, నేను ఇంకా విజయవాడ వాడిని. కానీ విశాఖపట్నంలో ఈ రోజున అభివృద్ధి ఏంటో తెలుసు. వాళ్ళ హయాంలో ఎలా భూములు కొట్టేశారో తెలుసు. ఎన్ని పరిశ్రమల్లో ఎంతమంది కార్మికులు చనిపోతే వాళ్ళు ఏం చేశారో తెలుసు. అలాగే ఎన్నో పరిశ్రమలు తెచ్చామని వెంకటలక్ష్మి గారు చెబుతున్నారు. 40 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరారాజా బ్యాటరీస్ పరిశ్రమ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడ పొల్యూషన్ కలపలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే పొల్యూషన్ కలపడి ఆ పరిశ్రమని 2000 మధ్య ఉద్యోగులను పట్టకొట్టి ఆ పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రం నుంచి తన మిత్రుడు తెలంగాణ రాష్ట్రానికి తరివేదాకా జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టలేదు. మరి ఇలాంటి పరిశ్రమలు తెచ్చారా అని వెంకటలక్ష్మి గారు తెలుసుకోవాలి, ఒక పాయింట్. రెండోది, తండ్రి కొడుకు కలిసి పరిపాలిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ రైట్ అమ్మా. తండ్రి విజన్ తో కొడుకు అభ్యుదయంతో పరిపాలిస్తున్నారు. కానీ తండ్రి ముఖ్యమంత్రిగా అడ్డం పెట్టుకుని ఏమీ లేకుండా ఐటీ నిల్వెన్స్ లో ఉన్న స్థాయి వ్యక్తి ధనయజ్ఞం జలయజ్ఞం పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేసి అక్రమార్జనతో చెదులు కొట్టేసి ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టి తండ్రి మరణానంతరం తండ్రి శవాన్ని కూడా చూడకుండా ఎమ్మెల్యేలతో సంతకం చేసి ముఖ్యమంత్రి కావాలనే తపనతో పార్టీ పెట్టి తండ్రికి లైఫ్ ఇచ్చిన పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీ పెట్టి మరి ఎదిగి అలాంటి పిచ్చి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదమ్మా. అలాంటి చర్యలు చంద్రబాబు గారు లోకేష్ గారు ఒక చోట కూర్చుని రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నారమ్మా. వాళ్ళిద్దరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఆ విషయాన్ని వెంకటలక్ష్మి గారు గమనించాలి. అలాగే ఇవాళ అభివృద్ధి అనేది ఒక్క వైజాగ్ లోనే కాదమ్మా. మీరేదో 3 రాజ్యాల పేరుతో వైజాగ్ మొత్తం కొట్టేయాలని చూశారు, చాలా వరకు కొట్టేశారు. మీ విజయసాయి రెడ్డి గారు మీరు ఎక్కడెక్కడ ఏం కొట్టేశారు అన్ని బయట పెట్టారు. మీ నాయకులందరూ బయట పెడుతున్నారు, కంగారు ఏం అక్కర్లేదమ్మా. మేము కల్తీ మద్యం అనేది మాకు సొంత బ్రాండుల్లో మీ నాయకుడిలాగా జే బ్రాండులు నేషనల్ బ్రాండ్ అన్ని రద్దు చేసేసి మరి జే బ్రాండ్లు మాత్రమే పెట్టి కల్తీ మద్యాన్ని మేము అమ్మట్లేదు. మేము అన్ని రకాల ఇంటర్నేషనల్ బ్రాండ్లు అమ్ముతున్నాం.
మా మద్యం షాపుల్లో గూగుల్ పే చేయొచ్చు, Right. ఫోన్ పే చేయొచ్చు, మీలాగా డబ్బులు మాత్రం ఇవ్వాలని లేదు కనుక అంటే ఫాతిమా గారు చర్చని ఆవిడ డైవర్ట్ చేశారు కనుక అన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెప్తున్నా. ఇలాంటి అరాచకాలన్నీ వాళ్ళ టైంలో 5 ఏళ్ళ ఆ అరాచకాలన్నీ గుర్తుకొస్తున్నట్టున్నాయి వెంకటలక్ష్మి గారికి, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇకపోతే మా నాయకుడు చాలా క్లియర్ గా ఉన్నాడు, విజనరీ నాయకుడు చంద్రబాబు గారు కానీ మా యువ నాయకుడు కానీ వైజాగ్ ఏరియాని పూర్తిగా ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్ది ఐటీ కేంద్రంగా చేయటము, దాంతో పాటు మనకు భగవంతుడి దయ వల్ల ఇన్ని రాష్ట్రాలుగా విడిపోయి చివరికి ఇంత చిన్న రాష్ట్రంగా మిగిలిన 950 కిలోమీటర్ల మేర కోస్టల్ సీ ఉంది. ఇక్కడ Right. మంచి మంచి సెస్లు ఏర్పాటు చేయడం ద్వారా ఇంటర్నేషనల్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం, అట్లాగే రాయలసీమ సైడ్ హార్టికల్చర్ హబ్, శ్రీ సిటీ, సెంటర్ లో అమరావతిలోనేమో క్వాంటమ్ వ్యాలీ, ఇవాళ ఇంటర్నేషనల్ విద్యా సంస్థలు అమరావతికి వస్తున్నాయి. వాళ్ళ టైంలో ఉన్న సంస్థలు కూడా పారిపోవడానికి ప్రయత్నించినాయి. ఎస్ఆర్కే సంస్థ ఒక సందర్భంలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితిని సృష్టించారు వాళ్ళ నాయకులు, చిట్టడివిలాగా పెంచి విద్యార్థులకు బస్సు కూడా దారి లేకుండా. ఇవాళ ఎస్ఆర్కే సంస్థ మళ్ళీ ఒక సూర్యనారాయణ అద్భుతంగా గారు సాధన సమయం చేసుకోవడం లేదండి, వల్ల ఇంకా ఈ ఇంకా అంశం మీద ప్రామాణికంగా పెంచుతోంది. మరొకసారి చర్చిద్దామండి. థ్యాంక్ యూ అండి కనుక సూర్యనారాయణ గారు. నమస్తే అమ్మా, నమస్తే, ధన్యవాదాలు. వెంకటలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. సూర్యనారాయణ గారు థ్యాంక్ యూ ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూశారు కదండి, ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మరింత సమాచారం కోసం చూస్తుండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.